डेक्कन में सब स्वागतम बीआरएस राष्ट्र वर्किंग प्रेसिडेंट श्री केटीआर गारिकी दक्कन मानव सेवा समिति मरियु आर्य समाज शताब्दी उत्सवाल अध्यक्षुलु श्री तलसानी श्रीनिवासराव गारिकी स्वागतम सुस्वागतम। बीआरएस राष्ट्र वर्किंग प्रेसिडेंट श्री केटीआर गारिकी दक्कन मानव सेवा समिति मरियु आर्य समाज शताब्दी उत्सवाल अध्यक्षुलु श्री तलसानी श्रीनिवासराव गारु स्वागतम सुस्वागतम। बीआरएस राष्ट्र वर्किंग प्रेसिडेंट श्री केटीआर गारिकी दक्कन मानव सेवा समिति मरियु आर्य समाज शताब्दी उत्सवाల సందర్భంగా గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం। పోలీస్ సిబ్బంది మనవి పోలీసు టెంపుల్ లోపల ఉన్న పోలీస్ సిబ్బంది మనవి లోపల ఉన్న అధికార భక్తులను పంపించాలండి। ఆ భక్తులు ఉట్టి నిలబడ్డారు, దయచేసి టెంపుల్కి వెళ్ళి వాళ్ళందరూ క్లియర్ చేయాలా। ఎవరైతే దర్శనం అయిందో వాళ్ళని అందరూ క్లియర్ చేయండి, టెంపుల్ లోపల ఎవరు నిలబడొద్దు। बीआरएस राष्ट्र वर्किंग अध्यक्षुలు श्री केटीआर गारिकी दक्कन मानव सेवा समिति मरियु आर्य समाज शताब्दी उत्सवाల సందర్భంగా श्री तलसानी श्रीनिवास यादव गौरव अध्यक्षुలు स्वागతం పలుకుతున్నారు। बीआरएस राष्ट्र वर्किंग अध्यक्षुలు श्री केटीआर गारिकी आर्य समाज मरियु दक्कन मानव सेवा समिति शताब्दी उत्सवाల సందర్భంగా गौरव अध्यक्षुలు श्री तलसानी श्रीनिवास यादव గారు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు। दक्कन मानव सेवा समिति मरियु आर्य समाज शताब्दी उत्सवाల భాగంగా గౌరవైన అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు बीआरएस రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు। గర్భగుడున్న స్వయం సేవకులకు మరియు పోలీసు సిబ్బందికి విజ్ఞప్తి, బాటా నుంచి మరియు రామ్ గోపాల్పేట నుంచి వచ్చే బోనాల లైన్ మహిళలు అధికంగా ఉన్నారు, దయచేసి వారిని త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా మనవి చేస్తున్నాము। గర్భగుడిలో ఉన్న డివోటీస్ కానీ భక్తులు కానీ దర్శనం చేసుకున్న తర్వాత వారందరికీ బయటికి రావాల్సిందిగా కోరుతున్నాము। పోలీస్ సిబ్బందికి మరియు స్వయం సేవకులకు విజ్ఞప్తి, దర్శనం చేసిన తర్వాత కూడా భక్తులు లోపల చాలా మంది ఉన్నారు, దయచేసి వాళ్ళందరినీ బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము। గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు విన్నపము,
గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖ సిబ్బందికి విన్నపము, బయట మహిళల భక్తులది లైను, బోనాల లైను చాలా అధికంగా ఉన్నది. దయచేసి లోపల త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. లోపల దర్శనం చేసుకున్నాక కూడా భక్తులు చాలా మంది ఉన్నారు. దయచేసి వారందరినీ బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖ సిబ్బందికి మనవి, బయట మహిళల లైను, బోనాల లైన్ అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా భక్తులకి దర్శనం చేయించి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత కూడా భక్తులు చాలా మంది గర్భగుడిలో ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ సిబ్బందికి మనవి, బయట బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ సిబ్బందికి మనవి, బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి అందరికీ భక్తులకి దర్శనం చేయించి త్వరగా లైన్లు క్లియర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దర్శనం తదుపరి భక్తులు చాలా మంది గర్భగుడిలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దయచేసి వారందరినీ కూడా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా భక్తులకి దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. బోనం లైన్ని త్వరగా బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధిక సంఖ్యలో ఉన్నది. కావున భక్తులందరికీ త్వరగా దర్శనం చేయించి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న పోలీస్ శాఖకి మరియు స్వయం సేవకులకు విజ్ఞప్తి, రామ్ గోపాల్ పేట్ పిఎస్ నుంచి మరియు బాటా నుంచి వచ్చే బోనాల లైన్ అధికంగా ఉన్నది. దయచేసి భక్తులకి త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము.